ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అంతా కూడా ఫిట్టింగ్తో సహా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత నార్మల్ క్రాస్గా వేసుకొని చక్కగా ఇలా మనం డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ మొత్తం కూడా చక్కగా ఇలా పెట్టేసి ఆ పార్ట్ ఎంతైతే ఉందో అంత మనం ఇలా గుర్తులు పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసుకోవాలి. అంటే 4 వైపులు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత వీటన్నిటికీ చక్కగా ఇలా మనం ఖర్చులతో సహా గీతలు అనేవి గీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే 1 ఇంచు ఒక 1 ఇంచులో మీకు 1/2 ఇంచు మందం కూడా తేడా అనేది రాదు. ఓకేనా? ఇలా ఖర్చులతో సహా మనం గీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఇలా తక్కువగా పెట్టేసి కిందికి తీసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ ఫ్రంట్ అనేది ఇది ఒక డిఫరెంట్గా తీసిన ఫ్రంట్ అనమాట. చక్కగా అది ఎలా సెట్ అవుతుందో నేను మీకు ముందు చెప్తాను. తర్వాతకు వచ్చేసి నెక్ డీప్ కింది వైపుకి 3.5 పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇలా పెట్టేసి డీప్ మనం 6 పెట్టినా 7 పెట్టినా 3.5 అయితే పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం పాయింట్ గుర్తు పెట్టేసుకోవాలి. పాయింట్ గుర్తు వచ్చేసి 10, 10.5, 9, 9.5 అలా వాళ్ళ హైట్ని బట్టి తీసుకోవాలి. తర్వాత కింది భాగం వచ్చేసి 3.5 మనం పెట్టుకోవాలి. పెట్టేసి అవతల పక్క ఒక 2.5 వదిలిపెట్టి ఇలా స్ట్రైట్గా గీత గీసేసి ఇక్కడికి వచ్చేసరికి 2 ఇంచెస్ మీద మనం ఇలా షేప్ అనేది తిప్పాలి. చూస్తారు కదా, ఇలా మళ్ళీ 3 ఇంచెస్కి ఒక గీత, తర్వాత మళ్ళీ 3 ఇంచెస్కి ఒక గీత గీసేసి రెండు ఒక డాట్ గుర్తు అనమాట ఇలా చేసుకోవాలి. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వైపుకి మనం పెంచుకోవాలి. పెంచేసిన తర్వాత మళ్ళీ అటువైపు ఖర్చు వైపుకి పెంచుకోవాలన్నమాట. ఇవి ఓన్లీ మనకేంటి అంటే అక్కడ చెస్ట్ భాగం కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఉండడం కోసం మనం కింది భాగం ఎక్కువ పెట్టుకున్నట్టుగా మనం చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం చక్కగా మనం ఉక్సులు పట్టి వైపు డాట్ అనేది 3.5 ఇంచెస్ పెట్టేసుకొని అలా స్ట్రైట్గా మనం ఇలా డాట్ గుర్తులు అనేవి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సెట్ అవుతుంది. ఇటువైపు అటువైపు 1.5 ఇంచెస్ మీద మనం కటింగ్ అనేది గుర్తులు అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇలా 1.5 ఇంచెస్ 1.5 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ వెడల్పు మీద మనం ఇలా డాట్ గుర్తులు పెట్టుకోవాలి. ఓకేనా? మనకు రౌండ్గా రావాలంటే 2 ఇంచెస్, కొంచెం కోపుగా రావాలంటే 1.5 ఇంచెస్. ఇలా గుర్తులు పెట్టేసిన తర్వాత అవతల పక్కకు కూడా మనకి మంచిగా గుర్తుండేటట్టుగా ఇలా మాస్టర్ మార్కర్తో మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇదేంటి అంటే కొత్త వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఒక కటింగ్ మనం ఒకసారి చేసిన తర్వాత పర్ఫెక్ట్గా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో మనకి ఈ కటింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? చూడండి, ముందు నెక్ కూడా రౌండ్గా వస్తుంది, షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, డాట్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా 100% మన కటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. అంతా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసేసి ఇప్పుడు నెక్ కూడా రౌండ్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ డ్రాయింగ్ ఎలా అయితే వేసామో అలాగే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫిల్ట్ దగ్గర కూడా మనకి ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా చంకలో ఫిల్ట్ని కూడా ఇలా వేయడం వల్ల మనం ఆ బ్యాక్ ఫ్రంట్ తీసినందుకు కిందికి మనకి ఈ సెంటర్లో మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ కొంచెం స్పేస్ అనేది పైకి సెట్ అవుతుంది. అక్కడ డాట్ ఉండడం వల్ల మనం బ్యాక్ ఫ్రంట్ అనేది చంకలో తీసేసాం అనమాట. అలా ఓకేనా? ఇలా కట్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది చక్కగా. ఇప్పుడు కార్డ్స్ పెట్టేసుకోవాలి. మనం ఎంతైతే మనం లూజ్ కానీ మనం కార్ట్ పెట్టేసామో అంత మనం కార్ట్లు పెట్టేసుకోవాలి. తర్వాతకి ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి, అది ఎందుకు పెట్టాము ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. చంక భాగం అనేది పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసి మనం ఆ ఫిల్టర్ని మనం ఫోల్డ్ చేసినట్లయితే మనకు పర్ఫెక్ట్గా అది అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇలా. ఓకేనా? మనం ఇలా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా డాట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా మనకి కటింగ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా ఫ్రంట్ పార్ట్ ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి ఫ్రంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా మనకి వచ్చేస్తుంది అన్నమాట.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చంక కింద భాగం అంటే షేప్ ఉంటుంది చూడండి, చంక కింద భాగం అటువైపు ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు మందం మీద తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్కి మనం ఎంతైతే పెడతామో అంత గుర్తులు మనం చూసుకోవాలన్నమాట, ఖర్చులతో సహా చూసేసుకొని ఈ షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లో మనం ఇలా గీసేసుకొని ఖర్చులతో సహా తీసేసి పర్ఫెక్ట్గా ఖర్చులు అన్నీ కలుపుకోవాలండి. అటువైపు ఇటువైపు మొత్తం ఈ యొక్క పొడవు అనేది మనం ఇలా కొలుచుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి 10.5, ఈ 10.5ని ఇక్కడికి మనం గీసేసుకోవాలి. ఆ 3 ఇంచులు ఎందుకు వదిలామంటే మధ్యలో డాట్ 3 ఇంచులు పెట్టాం కదా, అందువల్ల మనకు 13 ఇంచులు 13.5 ఉంటే 3 ఇంచులు తీసేసి మనం అలా పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు 3.5 అటువైపు పెట్టేసి ఇటు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే 4.5 పెట్టుకోవాలి. మొత్తం ఖర్చులతో కలిపేసి పెట్టేసి మంచిగా క్రాస్గా మనం ఫ్రంట్ పార్ట్ మనం డాట్ వేసిన తర్వాత ఎంత క్రాస్ అయితే వస్తుందో అంత క్రాస్తో ఇలా మనం సెట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ అటువైపు కూడా మనం ఎంత ఖర్చు పట్టాలి అనేది షేప్ బెల్ట్కి మాస్టర్ మార్కర్తో మార్కింగ్ చేసుకోవాలి. చక్కగా ఇలా కటింగ్ చేసేసి ఇప్పుడు ఇటువైపు కూడా కటింగ్ అనేది చేసేద్దాం. ఇటువైపు కూడా కటింగ్ చేసేయాలి. ఇంకా ఖర్చు కలుపుకున్నాం కాబట్టి కింద ఉన్న ఖర్చును వదిలేసుకోవాలి, పైన మనం గీసుకున్న ప్రకారమే కటింగ్ అనేది చేయాలి. ఇలా పర్ఫెక్ట్గా మనకి షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఓకేనా. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఏంటి అంటే పైపింగ్ వేసుకోవడానికి ఇప్పుడు మనం మాస్టర్ మార్కింగ్తో మనం మార్కర్ పెట్టుకున్నాం కదా, ఇలా కనబడుతుందా మీకు చూడండి, ఇలా రౌండ్ అనేది. ఇప్పుడు దీని మీద నుంచి పైపింగ్ చేసుకున్న తర్వాత కూడా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. మనకు 1 సైడ్ హ్యాండ్ అనేది మనకి కటింగ్ వస్తుందండి. అంటే 1 సైడ్ మనం చంకపేలికలు 4 వైపులు వేసుకోకుండా ఒకవైపు మనం వేసుకుంటూ ఎలా మనం పర్ఫెక్ట్గా చేయాలో చూద్దాం. ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే మనం ఒక్కొక్కసారి కట్ చేస్తుంటే బాడీ పార్ట్ ఎక్కువ లేకపోతే హ్యాండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా కట్ చేసుకుంటే మీకు బాడీ అండ్ హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీకు చంకలో ప్లస్ గుర్తు కానీ ప్లస్ ఎక్కువలు తక్కువలు అనేవి రావు. ఒకేసారి మనం ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట, ఓకేనా. పర్ఫెక్ట్గా ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట, చాలా కరెక్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఓకేనా. చూడండి ఇలా గీత గీసేసుకొని మన కింద చేతి పనికి పైన ఖర్చులకి వదిలేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్ ఎంత అయితే ఉందో అంత మన ఆర్మ్ హోల్ రౌండ్ని కొలుచుకోవాలి. కొలిచేసి ఇక్కడ నుంచి కూడా మనం దీన్ని ఇలా కొలిచేసి కొద్దిగా గుర్తు అనేది ఇలా పెట్టేసి ఖర్చు 2 ఇంచెస్ పెట్టేసుకొని మనకి చెయ్యి లూజ్ చూసుకోవాలి. చెయ్యి లూజు 10 ఉన్నా 11 ఉన్నా పెట్టేసి ఇక్కడ 2 ఇంచెస్ కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా గీత గీసేసి తర్వాతకి ఇలా స్ట్రైట్గా గీత గీసేయాలి. గీత గీసేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఆర్మ్ హోల్ని మనం ఎలా అయితే బాడీ పార్ట్కి తీసుకున్నామో హ్యాండ్కి ఇలా మంచి చిన్న ఎస్ గుర్తులో మనం ఇలా తీసుకోవాలి. తర్వాత మాస్టర్ మార్కింగ్తో మనం ఇలా రుద్దాలన్నమాట. అటువైపు మనం చంక నుంచి బాడీ పార్ట్ కింది వైపు దాకా మనం కటింగ్ ఎలా అయితే చేస్తామో అలాగే మనం చక్కగా ఇవన్నీ కూడా చెకింగ్ చేసుకుంటూ కటింగ్ చేసుకుంటే మీకు తర్వాతకి చంక పేలిక అనేది ఎంత వేయాలి ఏంటి అనేది కూడా అర్థమవుతుంది, ఖర్చు ఎంత పెట్టాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా ఇలా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్లో మనం చేసుకోవాల్సింది ఏముండదండి, ఇంకా స్టిచ్చింగ్ మొత్తం కూడా మనకి కటింగ్లోనే అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది, ఇంకా అన్ని గుర్తులు పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేస్తేనేమో కటింగ్ లేట్ అవుతుంది, అలా చేస్తేనేమో స్టిచ్చింగ్ లేట్ అవుతుంది. 2 విధాలు కూడా మనకి మంచిది. కాకపోతే ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి, ఇక ఈజీ ప్రాసెస్లో మనకి కటింగ్ అనేది అయిపోతుంది. చూడండి ఇలా మనం కొలుచుకోవాలి, చక్కగా వచ్చేసింది. కొంచెం ఎక్కువ ఏదన్నా అనిపించినా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం చంకపేలిక ఒకవైపు ఉంది కదా, ఇప్పుడు ఆ పీస్ని మనం తీసుకోవాలి. ఇలా చూడండి ఇలా పెట్టేసి యథావిధి ఖర్చు కలిపేసుకొని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే ఏది లేకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది కటింగ్ అనేది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక గుర్తులు అనేవి పెట్టేసి మాస్టర్ మార్కర్తో మళ్ళీ ఒకసారి ఇలా మనం గీత గీసేసుకోవాలి ఖర్చుల దగ్గర అటువైపు. ఇప్పుడు సెంటర్లో ఒక కాటు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే
ఇక బ్యాక్ ఫ్రంట్ అనేది తీసుకోవాలి. ఈ బ్యాక్ ఫ్రంట్ కూడా చూడండి ఎంత చక్కగా తీస్తాము. చక్కగా ఇలా కటింగ్ చేసేస్తాం. ఇలా తీసేసుకుంటే బాడీ పార్ట్ని బట్టి మనం చంక పేలిక అనేది తీసేసుకుంటే చక్కగా ఉంటుంది. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేసాము. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.